పెట్రోల్ కార్, ఈవీ కార్, ఏ కారు కొంటే బెటర్, ఏ కారు కొంటే ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా చాలామంది ఈవీ కారు కొంటే కాస్ట్ ఆఫ్ రన్నింగ్ తక్కువ, సో చాలా డబ్బు ఆదా అవుతుందని చెప్పి ఆ రీజన్తో ఈవీ కార్ని కొంటూ ఉన్నారు. అలా చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ వీడియోలో పెట్రోల్ కారు కొన్నా కూడా ఈవీ కారు కంటే ఎక్కువ డబ్బుని ఏ విధంగా ఆదా చేసుకోవాలో ప్రాక్టికల్గా ఎక్సెల్ సహాయంతో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నేను ఎక్సెల్ ఓపెన్ చేసా. ఎక్సెల్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ పెట్రోల్ కారు టాటా నెక్సాన్ XMA AMT S పెట్రోల్. ఇది పాత వేరియంట్, పాత ఫేస్ లిఫ్ట్, కొత్తది సెపరేటు, అది చెప్పట్లా. సో ఎక్స్ షోరూము 9,94,900. సో దీనిలోనే GST అంతా ఉంటుంది. అదేవిధంగా RTO రోడ్ ట్యాక్స్ 69,643. ఇది ఏరియాకి మారుతుంది, గమనించండి. అదేవిధంగా ఇన్సూరెన్స్ 49,745, రిజిస్ట్రేషన్ ఛార్జు, ఫాస్ట్ ట్యాగ్, అదేవిధంగా ఎండోర్స్మెంట్ ఛార్జు. ఇది ఓన్లీ ఫర్ లోన్. ఎవరైతే లోన్కి అప్లై చేస్తారో కార్ లోన్కి వాళ్ళకి మాత్రమే ఈ ఛార్జ్ అన్నది పడుతుంది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ సెస్, అదర్ ఛార్జెస్ అంతా కలిపి 11,23,179 రూపీస్ ఆన్ రోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్రోల్ కొన్నా, నాకు ఇంత పడింది. మీరు ఈవీ కూడా టాటా నెక్సానే, అర్థమైందండి. సో ఈవీ వచ్చేసి ఈవీ ప్రైమ్ XZ ప్లస్ అనమాట. సో దీని యొక్క ఎక్స్ షోరూము 16,30,000. ఇందులోనే సబ్సిడీ అంతా ఉంటుంది, GST సబ్సిడీ అంతా ఉంటుంది. అదేవిధంగా GST ఈవీకి తక్కువ. అదేవిధంగా RTO ఛార్జెస్ లేవు, ఈవీ కొంటే లేవు, 0. అదేవిధంగా ఇన్సూరెన్స్ కాస్త ఎక్కువ, 81,500. దీనికి 49,000. నార్మల్ కార్తో కంపేర్ చేస్తే, పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే ఈవీ ప్రైస్ అన్నది ఎక్కువ, గమనించండి. అదేవిధంగా ఫాస్ట్ ట్యాగ్, ఎండోర్స్మెంట్, రోడ్ సేఫ్టీ అంతా కలిపి ఆన్ రోడ్ 17,21,534. మీరు కొంటే ఇంత ఖర్చు, నేను కొంటే నాకు అయ్యేది పెట్రోల్కి 11,23,000. మీకు నాకు డిఫరెన్స్ 5,98,000. టోటల్గా 6 lakhs మీకు నాకు డిఫరెన్స్. సేమ్ కారు కానీ ఇంత తేడా. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు నేను ఎన్ని ఇయర్స్ కార్ని వాడదాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా 5 years అండి, దాన్నే ఎంటర్ చేస్తూ ఉన్నా. ఓకేనా, 5 years నేనైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా డైలీ ఎన్ని కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా 40 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేస్తాం. సో అదేవిధంగా పెర్ ఇయర్ అంతే కదా. ఇప్పుడు డైలీ 40 అంటే ఇయర్కి 14,600. ఎగ్జాంపుల్గా డైలీ 50 అనుకోండి, మారింది. సో 40 అనుకుందాం ప్రెజెంట్ అయితే, తర్వాత 50 చూద్దాం. 40 ఇక్కడ డౌన్. పెర్ కిలోమీటర్ కాస్ట్. పెట్రోల్కి నా కారుని 1 kilometer నడపాలంటే నాకు అయ్యే ఖర్చు 7 rupees, మీకు అయ్యే ఖర్చు 70 పైసలు. ఎంత తేడా! మీరు ఈవీలో 1 kilometer నడిపితే మీకు అయ్యే ఖర్చు 70 పైసలు, నాకు అయ్యేది 7 rupees. సో ఇది మారవచ్చు ఫ్యూచర్లో. ప్రెజెంట్ పెట్రోల్ ప్రైస్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా లెక్కేసా. అదేవిధంగా యావరేజ్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ పర్ ఇయర్కి సర్వీస్కి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్గా 7,500 నేనైతే ఎంటర్ చేశా. మీరు కావాలంటే ఓపెన్ చేసుకుని మీకు నచ్చింది మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా ఈవీకి 6,000, ఈవీకి కాస్త తక్కువ మెయింటెనెన్స్. అదేవిధంగా ఇన్సూరెన్స్కి ఎంత నేను చెప్తుంది 5 yearsకి, అర్థమైందా. సో యావరేజ్ ఇన్సూరెన్స్ కాస్ట్ పర్ ఇయర్కి యావరేజ్గా ఎంత. సో మనం 5 years అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసాం. 5 years మైండ్లో పెట్టుకొని మనమైతే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్ కార్ విలువ, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇయర్కి 10,000 అని చెప్పి నేనైతే ఎంటర్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈవీకి ప్రీమియం కాస్త ఎక్కువ కాబట్టి 16,000 per year యావరేజ్, అంతే కదా. ప్రీమియం కాస్త ఎక్కువ ఈవీకి, సో 16,000. ఇక్కడ ఏదైతే డేటాని ఎంటర్ చేసామో దాని ప్రకారంగా ఇక్కడ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ వస్తుంది. అది కూడా ఏంటి, 5 yearsకి మనం 5 yearsకి లెక్కేస్తూ ఉన్నాం. సో 5 yearsకి ఇక్కడైతే వస్తుందన్నమాట. ఏం వచ్చింది, సర్వీసు, మెయింటెనెన్సు. ఇక్కడ ఎంత ఎంటర్ చేసాం, 7,500 ఎంటర్ చేసాం. దాని ప్రకారంగా 5 yearsకి ఇంత ఖర్చు వస్తుంది. అదేవిధంగా పెట్రోలు ఇక్కడే మనం ఎంటర్ చేసాం. డైలీ 40
అంటే ఇయర్కి 14,600. సో పెట్రోల్ ఖర్చు 5,11,000 నాకు వచ్చింది. అదేవిధంగా యావరేజ్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత? 10,000. 10,000 ఇంటూ 5, మనం 5 ఇయర్స్కి లెక్కేస్తున్నాం కాబట్టి 50,000. టోటల్గా నాకు రన్నింగ్ కాస్ట్ పెట్రోల్కి నాకు రన్నింగ్ కాస్ట్ 5 ఇయర్స్కి 5,98,000, అరౌండ్ 6 lakhs నాకైతే ఖర్చు అయింది. అదే మీకు సర్వీసు నార్మలే, కొంచెం తక్కువ 30,000. అండ్ ఫ్యూయల్ కాస్ట్ అనగా మనకి కరెంట్ యూనిట్స్, ఎందుకంటే మనది ఈవీ, మీది. సో మీకు 5 ఇయర్స్లో 51,100 ఖర్చు అవుతుంది కరెంటుకి. అదేవిధంగా ఇన్సూరెన్స్, టోటల్ ఇన్సూరెన్స్ కాస్ట్ 5 ఇయర్స్లో 80,000, టోటల్గా 1,61,000. అర్థమైందండి? టోటల్గా మీకు అయ్యే రన్నింగ్ కాస్ట్ 5 ఇయర్స్కి 1,61,000, నాకు ఎక్కువ 6 lakhs. సో టోటల్గా కలిపితే ఎంత అయింది? టోటల్ అంటే ఇక్కడ టోటల్ ఓనర్షిప్ కాస్ట్ C+R, C అంటే ఏంటి? ఆన్ రోడ్ టోటల్ కాస్ట్. ఇక్కడ నాకు 11,23,000 నాకైంది. ప్లస్ రన్నింగ్ కాస్ట్ 5,98,000, టోటల్గా అరౌండ్ 6 lakhs. టోటల్గా నాకు అయిన ఖర్చు 5 ఇయర్స్ తర్వాత కారు ఆన్ రోడ్డు అదేవిధంగా రన్నింగ్ కాస్ట్ అంతా కలిపితే 17,21,679 నాకు. మరి మీకు మీ ఆన్ రోడ్డు 17,21,000 ప్లస్ మీ రన్నింగ్ కాస్ట్ తక్కువ 1,61,100. సో టోటల్గా రెండు కలిపితే మీకు 18,82,634. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు? మీరే ఎక్కువగా ఖర్చు పెట్టారు. నాకు తక్కువైంది. సో మీరు కొన్న తర్వాత, నేను కారు కొన్న తర్వాత 5 ఇయర్స్ నడిపిన తర్వాత మీకు నాకు కంపేర్ చేస్తే టోటల్గా మీరే ఎక్కువ ఖర్చు పెట్టారు, నేను తక్కువ పెట్టా. ఎప్పుడు? 5 ఇయర్స్లో. ఇప్పుడు 6 ఇయర్స్ మారుద్దాం. 6 నేను కారు కొని 6 ఇయర్స్ నడిపాం, సేమ్ డిస్టెన్స్ అయినా కూడా ఎక్కువ ఖర్చు మీకే. ఇదిగోండి, మీకు 19 lakh ఖర్చు అవుతే నాకు 18 lakh ఖర్చు అయింది. అండ్ ఎగ్జాంపుల్గా డైలీ 40 కాదు, డైలీ మనమిద్దరం 50 కిలోమీటర్స్ అనుకుందాం. సో ఇక్కడ 50, డైలీ 50. 50 నడిపితే మనం 6 ఇయర్స్ పాటు, 5 కాదు 6 ఇయర్స్ పాటు డైలీ 50 కిలోమీటర్స్ నడిపితే నేను సేమ్ ఖర్చు పెట్టాం. అర్థమైందా? అండ్ ఒకటి మర్చిపోయారు మీరు, ఇక్కడికి బ్రేక్ ఈవెన్ అయింది, కానీ స్టార్టింగ్లో నాకు 6 lakhs సేవ్ అయింది, అంతే కదా? మీ ఆన్ రోడ్డు 17, నా ఆన్ రోడ్డు 11. సో నాకు 6 lakhs ఆదా అయింది. నేనేం చేశా మీకు చెప్పలా? నేనేం చేశానంటే నాకు ఎంతైతే డబ్బు ఆదా అయిందో దాన్ని FD చేశా, డౌన్. ఇంకా ఉంది మ్యాటర్. సో నా 5,98,000ని ఎక్కడైతే ట్యాక్స్ అంతా పోయిన తర్వాత మినిమం 5% వడ్డీ వస్తుందో అక్కడ నేను FD చేశా. సో నా అసలు కాకుండా నాకు 2 lakhs వడ్డీ జనరేట్ అయింది. ఎన్ని ఇయర్స్లో? ఇక్కడే ఉంది, 6 ఇయర్స్. ఓకేనా? 6 ఇయర్స్లో నాకు 2 lakh వడ్డీ జనరేట్ అయింది. అంత డబ్బు ఎక్కడిది? సేవ్ చేశా. ఎలా? మీరు ఈవీ కొన్నారు, నేను పెట్రోల్ కొన్నా, కాస్త డబ్బు తేడా వచ్చింది. ఆ డబ్బుని ఆ రోజే నేను FD చేశా. సో నాకు 2 lakh వడ్డీ వచ్చింది. సో నాకు ప్రాఫిట్. సో నా ఖర్చు నుండి 19 lakh ఖర్చు నుండి ఈ 2 lakhs తీసేస్తే 17,91,000. కానీ మీకు అయిన ఖర్చు టోటల్గా 19 lakh. నాకే బెనిఫిట్. నేనే ఇప్పటి వరకు తక్కువ ఖర్చు పెట్టాను, అంతే కదా? ఎగ్జాంపుల్గా ఇయర్స్ మారుద్దాం. ఇక్కడ 6 ఇయర్స్, దీన్ని మార్చుద్దాం 8 ఇయర్స్. కారు కొని నేను డైలీ 50 కిలోమీటర్స్ 8 ఇయర్స్ పాటు నడిపితే ఎంత ఖర్చు చూద్దాం. డౌన్, సేమ్, బ్రేక్ ఈవెన్. అర్థమైందండి? నా డబ్బు అలా FDలోనే ఉంది 8 ఇయర్స్ పాటు. నాకు వచ్చిన ప్రాఫిట్ 2,85,000 ఇప్పుడు. సో అది తీసేస్తే నాకు టోటల్గా అయిన ఖర్చు 19 lakh. మీకు కూడా సేమ్ అరౌండ్ 20 lakh ఖర్చు అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను FD కాకుండా ముందుగానే ప్లాన్ ఉంది, సరే 8 ఇయర్స్ కారుని యూజ్ చేద్దామని చెప్పి నేనేం చేశా? FDలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో అప్పట్లో ఒకేసారి డబ్బుని పెట్టుబడి పెట్టా, ఆ 6 lakhs.
సో మ్యూచువల్ ఫండ్స్లో 5%? కాదు. ఎగ్జాంపుల్గా ట్యాక్స్ అంతా పోయిన తర్వాత 10% అనుకుందాం. ఇప్పుడు చూస్తే నాకు ఓన్లీ ప్రాఫిట్, అసలు కాకుండా ప్రాఫిట్ అన్నది నాకు 6,84,000. అర్థమైందండి? సో మన ఖర్చు నుండి 6,84,000 తీసేస్తే నాకు అయిన ఖర్చు అనగా నేను టోటల్గా ఖర్చు పెట్టింది కారు పైన 16 lakhs. కానీ మీరు 20 lakhs ప్రాఫిట్ నాకే. సో మనం మ్యాక్స్ కారుని 15 years, మ్యాక్స్ మనమైతే 15 years యూజ్ చేసుకోవచ్చు. దాన్నే ఎంటర్ చేస్తా, చూద్దాం. సో ఇక్కడ 15 years, ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నాకు ఓన్లీ ప్రాఫిట్, ఓన్లీ రిటర్న్ 19 lakhs. ఎందుకు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నేను చెప్తూ ఉంటా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది 8th wonder ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఇందుకే. సో ఆ 19 lakhsని తీసేస్తే నా ఖర్చు నుండి, నా పెట్రోల్ ఖర్చు, మెయింటెనెన్స్, సర్వీసు, దాని నుండి ఇంత డబ్బు తీసేస్తే నాకు ఖర్చు అయ్యేది 14 lakhs. కానీ మీకు 22 lakhs. ఎవరికి బెనిఫిట్? నాకే. నేను పెట్రోల్ కార్ యూజ్ చేసినా కూడా, పెట్రోల్ ఖర్చు ఎక్కువైనా కూడా, ఇంకొక కండిషన్, పెట్రోల్ ఖర్చు మేబీ ఫ్యూచర్లో పెరగవచ్చు. అప్పుడు ఇంత డిఫరెన్స్ రాదు. మైండ్లో పెట్టుకోండి, చెప్పలేదనకండి, ఓకేనా? ఫ్యూచర్లో పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. అలా పెరిగితే, ఇన్ కేస్ పెరిగితే ఇంత డిఫరెన్స్ రాదు. ఒకవేళ ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉంటే యావరేజ్గా, సో నాకు అయ్యే ఖర్చు 14 lakhs, మీకు అయ్యే ఖర్చు 22 lakhs. ఇప్పుడు చెప్పండి, ఈవీతో కంపేర్ చేసినా కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, నేను చెప్తుంది సరిగ్గా మనం కనుక ప్లాన్ చేసుకుంటే, ఆ సేవింగ్స్ని మనం కనుక అప్పట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఈవీతో కంపేర్ చేసినా కూడా, మనం పెట్రోల్ కార్ యూజ్ చేస్తున్నా కూడా మనకు అయ్యే ఖర్చు తక్కువ. క్లియర్? వీడియో నచ్చితే కింద కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. మీరు అడగొచ్చు నన్ను, ఈవీ తీసుకున్నా పెట్రోలా, మీ ఇష్టం, అప్ టు యూ. కానీ ఈ విధంగా డబ్బునైతే ఆదా చేసుకోవచ్చు. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ గురించి చాలామంది చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట. చెప్తా. సో ఫ్రీడమ్ యాప్లో ఏంటంటే ఫార్మింగ్, బిజినెస్, అదేవిధంగా ఫినాన్స్, వీటిపైన కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు వెళ్ళి అడిగితే వేరే వాళ్ళని, నేను పెడతానండి పక్కనే, చెప్పండి రెస్టారెంట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుందంటే, ఏంటి రెస్టారెంట్ పెడతావా, లాసు వద్దు అని చెప్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు వాళ్ళకి కాంపిటీషన్, వాళ్ళకి డబ్బు వస్తుంది మంచిగా, కానీ చెప్పరు. అందుకనే ఫ్రీడమ్ యాప్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే ఆల్రెడీ రెస్టారెంట్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు ఆ రెస్టారెంట్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే సరిపోదు. ఎందుకంటే మనం చూస్తుంటాం, బోర్డు ఉంటుంది, ఒక బోర్డు, ఒక పేరు పెడతారు రెస్టారెంట్, మళ్ళీ చూస్తే మారిపోద్ది 1 year తర్వాత. ఎందుకంటే లాస్ వచ్చి అమ్మేస్తూ ఉన్నారు వేరే వాళ్ళకి, లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు రెంట్కి. సో అందుకనే స్టార్ట్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఏ విధంగా రన్ చేయాలి, అది కూడా ప్రాఫిట్లో ఏ విధంగా రన్ చేయాలి. ఎవరైతే కొన్ని ఇయర్స్గా రన్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కోర్సులో. మేము డైరెక్ట్గా ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆ హోటల్ అన్నీ పట్టుకొని, చైర్స్, టేబుల్స్ అన్నీ పట్టుకొని అడుగుతా. నేనే, ఎంతండి ఖర్చు, ఎంత అయింది, లోన్ వచ్చిందా, ముద్ర లోను, ఆ లోను, ఈ లోను వచ్చిందా అని చెప్పి నేనే అడుగుతా. సో అంత డీటెయిల్డ్గా కోర్సు ఉంటుంది, A to Z ఉంటుంది. సో మీరు కనుక ఆ కోర్సుని చూస్తే ఈజీగా రెస్టారెంట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ నాలెడ్జ్ మీకైతే వస్తుంది. ఇన్ కేస్ డౌట్ ఉంటే ఆ రెస్టారెంట్ ఓనర్కి కాల్ చేసి మీరైతే మాట్లాడుకోవచ్చు. ఆ సదుపాయం కూడా యాప్లో ఉంది. సో చెప్తారు, వాళ్ళకి కూడా డబ్బు ఇస్తాం మేము, మాట్లాడినందుకు డబ్బు అనేది వెళ్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. సో వాళ్ళకి బెనిఫిటే, మీకు కూడా బెనిఫిటే. ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. సో మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ రెస్టారెంట్ బిజినెసే కాదు, ప్రతి వ్యాపారం పైన కోర్సు ఉంది. ఈ యాప్ పెట్టిందే ప్రతి ఇండియన్ ఏదో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, వాడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో ఫ్రీడమ్ యాప్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా కొత్త కార్ని తీసుకుందాం అనుకుంటున్నారు, కార్ లోన్ కావాలి, కార్ లోన్ గురించి పూర్తి సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉందండి. ఇలా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే రైతన్న డిఫరెంట్గా వ్యవసాయాన్ని చేస్తూ మంచిగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారో ఆ రైతన్నలే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, డ్రాగన్ ఫ్రూట్, మన తెలుగు అయిన బెంగళూరులో అసలు నాకు తెలిసి ఎకరం 75 సెంట్లు అనుకుంటా, కోట్లలో సంపాదిస్తున్నారన్నమాట. సో ఆయన ఏ విధంగా సంపాదిస్తున్నారో మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ కోర్సులో.
సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో మీరు అడగొచ్చు. ఇంత చెప్తారు కదా ఎంతండి ఖర్చు అని చెప్పి. 599 కోర్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. లైఫ్ లాంగ్ మీరైతే ఆ కోర్సుని చూసుకోవచ్చు అనమాట. లేదా అన్ని కోర్సులకి ఒకే సబ్స్క్రిప్షన్ కావాలన్నా తీసుకోవచ్చు. చాలా లిమిటెడ్గా ఉంటుంది, ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. సో యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. దయచేసి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని నా మాటిని ఒకసారి చూడండి. చూస్తే తప్పే ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ వీడియో ఫ్రీ. చూడండి ఫస్ట్, అసలు ఏంటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.